హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చేపల ఫ్రై చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా బాగుంటుంది. ఇవి 1/2 కేజీ ముక్కలండి. నేను శుభ్రంగా సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు కడిగి మంచి వాటర్తో కడుక్కొని ఇలా వాటర్ లేకుండా ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒక పోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. మీ దగ్గర పోర్క్ లేకపోతే ఒక స్టిక్ కానీ ఏదైనా తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం పెట్టే మసాలా మొత్తం లోపల వరకు వెళ్ళి చేప ముక్క అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మనం ప్రతి ముక్క కూడా ఇలా హోల్స్ పెట్టుకుంటేనే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది. సో ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా హోల్స్ పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా హోల్స్ పెట్టుకున్నాను. సో మీరు కూడా అలాగే పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, తగినంత సాల్ట్, తగినంత కారం. అంటే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. నేనైతే 1.5 తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో వాటర్ కానీ యాడ్ చేయకూడదు. దీన్ని బాగా కలుపుకోండి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చూసారా, ఈ మసాలా అనేది ఇలా పట్టాలి. మనకి ఫ్రై చేసేటప్పుడు మనం హోల్స్ పెట్టాం కదా, ఈ టేస్ట్ అనేది లోపల వరకు వెళ్ళి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1 గంట కానీ 2 గంటలు కానీ మీరు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నేను 2 అవర్స్ తర్వాత చూడండి, మనకి మసాలా మొత్తం బాగా పట్టింది. అది పక్కన పెట్టి మనం స్టవ్ వెలిగించి ఒక ఎడల్టి పాన్ కానీ లేదా మీరు కడాయి తీసుకుంటే కడాయి కానీ తీసుకోండి. కొంచెం ఎడల్పుగా ఉన్న కడాయి కానీ తీసుకోండి. నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాక మనం ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో టైం కూడా ఎక్కువ పట్టదు. మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు నాన్ స్టిక్ కాకుండా నార్మల్ కడాయి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోండి. ఎందుకంటే అందులో ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి. నాన్ స్టిక్లో చాలా తక్కువ తీసుకుంటుంది ఆయిల్. సో మనం ఇవి కాలేక రెండో వైపు ఇలా తిప్పుకోవాలి.
ఇలా తిప్పుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి రెండో వైపు కూడా కాలింది కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా మనం ఒక 2-3 సార్లు తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల కూడా మసాలా బాగా పట్టి ఉడుకుతుంది. చూసారా, ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసేసి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక బౌల్లో తీసుకున్నాను. ఇంకో మిగతా ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకున్నాను. మొత్తం ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి.